ఇది వచ్చేసి ట్రావెల్ ఎడిషన్ దిస్ ఆర్ దట్ కి పార్ట్ పార్ట్ 2. 2 అన్నమాట. లెంత్ ఎక్కువైపోయింది అనుకోకుండా. సో ఇంకా సరేలే పార్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే బెటర్ కదా అని చెప్పి ఇంకా మీకు బోర్ కొట్టకుండా ఎస్ లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. ఆల్రెడీ సమ్ క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. దానికి పార్ట్ 2 ఎడిషన్ వీడియో అన్నమాట. ఏ ఎడిషన్? ట్రావెల్ ఎడిషన్. Okay, so the first question in this video is packed itinerary or go with the flow? చెప్పు. యాక్చువల్లీ ఈయనైతే మాత్రం అంతా ప్లాన్ చేస్తారు ముందుగా, ఆర్గనైజ్ చేసి మొత్తం ప్లాన్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ డోర్ వేసేటప్పటి నుంచి డోర్ తీసే వరకు మళ్ళా అంత ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళాక ఇదే అవ్వాలని ఇదే పెట్టుకోకు అని అంటారు. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇది ఫినిష్ చేయాలి అది ఫినిష్ చేయాలి అని చెప్పి స్ట్రెస్ తీసుకోకు, గో విత్ ద ఫ్లో అంటారు. సో రెండు మిక్స్ యాక్చువల్లీ మన విషయానికి వచ్చేసరికి. ఐ మీన్ నీ విషయంకి వచ్చింది దానికి క్వశ్చన్ అంటే నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి అది రెండు మిక్స్. యా, ఐ వుడ్ ప్రిఫర్ ప్యాక్ విత్ ఐటినరీ. ఎందుకంటే ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఐ విల్ మేక్ ఏ నోట్, ఈవెన్ విత్ గూగుల్ లింక్స్, ఆ ప్లేసెస్, ఆ టైమింగ్స్ అని, లేకపోతే ట్రావెల్ డిస్టెన్స్ అని, ఈవెన్ అక్కడ తినాల్సిన ఫుడ్ అని, కొన్ని రీల్స్ సేవ్ చేసుకుని ఉన్న సంథింగ్ అలా అయినా సరే, ఆర్ఎల్స్ అన్ని విషయాల్లో కూడా ఐ విల్ బి పక్కా విత్ ద ఐటినరీ. కానీ అదే తిరగాలి అదే చేయాలని చెప్పేసి పెట్టుకోను. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి ఆ టైంకి అక్కడ ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఆ టైంలో గో విత్ ద ఫ్లో. బట్ ఐ విల్ బి వెరీ మచ్ పర్టిక్యులర్ అబౌట్ ద ఐటినరీ. ఎందుకంటే అసలు ఏం ఆలోచన లేదు, ఏమీ తెలియకపోతే అట్లీస్ట్ టైం వేస్ట్ అవుతుంది తప్ప అక్కడికి వెళ్ళి తిరిగేది, అక్కడ వెళ్ళి నెత్తుకుని అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకున్నది అయిపోద్ది. అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉన్నా సరే వీ కెన్ గో విత్ ది నెక్స్ట్ థింగ్స్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్నో వెకేషన్ ఆర్ ట్రాపికల్ ఐలాండ్? ట్రాపికల్ ఐలాండ్. ఎందుకంటే చలికి నేను తట్టుకోలేను కాబట్టి ట్రాపికల్ ఐలాండ్. బట్ నాకు స్నో ప్లేసెస్ కూడా ఇష్టం. ఒకటి కూడా వెళ్ళలేదు, అందుకనే ఇష్టం. ఒకసారి వెళ్తే అప్పుడు తెలుసు. అక్కడికి వెళ్ళాక మేబీ తట్టుకోలేక చిరాకు వస్తుందో ఏంటో అది సెకండరీ. బట్ స్నో ప్లేసెస్ కి వెళ్ళాలని ఉంది, కానీ ట్రాపికల్ ఐలాండే ఇష్టం. సో మా ఇద్దరము ఎక్కడ స్నో ప్లేసెస్ కి వెళ్ళలేదు. బట్ నేను వెళ్ళా జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడ స్నో చూసి అక్కడ పెట్టింది స్నో వర్షం ఏదో కూడా చూసారు, స్నోఫాల్ అదే. అదే సో అక్కడ నేను చూసాను. సో ఐ వుడ్ ఇట్స్ లైక్ 50-50 ఫర్ మీ. రెండు కూడా బాగుంటది, రెండు ఎక్స్పీరియన్సెస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైన్ జర్నీ ఆర్ క్రూజ్? నాకైతే క్రూజ్. వెళ్ళలేదు బట్ క్రూజే ఇష్టం. ఎందుకంటే ట్రైన్ జర్నీలో ఆల్రెడీ పెద్ద బొక్క పెట్టుకున్నాం కాబట్టి అప్పటి నుంచి ట్రైన్ ఎక్కాలన్నా భయం. బట్ ఇంకేం చేయలేము. బస్ ఎక్కాలన్నా భయం, ట్రైన్ ఎక్కాలన్నా భయం. ఫ్లైట్ ఎక్కడానికి ఏమో ఫీజిబుల్ ఉండదు మాకు. అంటే ఇంటికి వెళ్ళడానికి చెప్తున్నా నేను. ఎక్కువ అక్కడికే వెళ్తుంటాం కాబట్టి. సో క్రూజ్ కూడా మా వాంటెడ్ లిస్ట్ లో ఉంది, కొంచెం బకెట్ లిస్ట్ యాక్చువల్లీ. ఎప్పుడు అవుద్దో చెప్పలేం కానీ విల్ సీ. బట్ ట్రైన్ జర్నీ కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను బెంగళూరుకి వచ్చి ఒక 12 years అయిపోయింది, అంతే 11.5 years సంథింగ్ 11 years అనుకుంటా. సో ఈ 11.5 years మొత్తం మీద కూడా నేను ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే ఫ్లైట్ కూడా ఆఫ్ కోర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ట్రైన్ లోనే జర్నీ చేస్తాం కాబట్టి ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. గ్రాటిట్యూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫొటోస్ ఎవ్రీ స్టాప్ ఆర్ లివ్ ఇన్ ద మూమెంట్? ఆఫ్ కోర్స్ ఫొటోస్ ఎవ్రీ స్టాప్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్తున్నామంటే అది కూడా చూస్తాము, అది లివ్ ఇన్ ద మూమెంట్ అయిపోయింది ఆఫ్ కోర్స్. అండ్ ఫొటోస్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. అప్పటికప్పుడు ఏమంటారు డైవర్ట్ అవుతున్నాం, డివేట్ అవుతున్నాం అని అనిపిస్తుంది. బట్ కొన్ని డేస్ అయ్యాక, కొన్ని ఇయర్స్ అయ్యాక మెమరీస్ మనకి
మనతో పాటు ఉంటాయి కాబట్టి ఫొటోస్, ఆఫ్ కోర్స్ ఫొటోస్ నాకు. ఐ వుడ్ ప్రిఫర్ ఫొటోస్, ఎందుకంటే యా, లివ్ ఇన్ ద మూమెంట్, అఫ్ కోర్స్ వీ విల్ డూ ఇట్, అండ్ అఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు డూ దట్. అండ్ అక్కడ ఆ టైంలో ఉన్నప్పుడు మనం మా ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ పెళ్ళికి ముందు వరకు కూడా నేను ఫొటోస్ నేను ఎక్కువ తీసుకునేవాడిని కాదు, అందరికీ తీసేది. లేకపోతే అలా నా ఫోన్లో ఇప్పటికీ చూసినా సరే బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది. సో అన్నీ ఏవో ఫోటోలు ఉండడం, ఎవరివో తీయడం, వాళ్ళు తీయడం అన్నట్లా ఉంటుంది తప్ప నా ఫొటోస్ ఏమి ఉండేవి కాదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళినా సరే ఆ ఫోటోలు కంపల్సరీ, ఒక ఫోటో అయినా సరే ఉండాలి. అంటే ఇది ఒక హ్యాబిట్ కింద మారిపోయింది అనమాట. నాట్ బికాజ్ షీజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ ఆర్ వాట్స్ ఎవర్ అని కాదు, కానీ నాకు కూడా ఎలా అంటే అట్లీస్ట్ ఆ ఒక మెమొరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము బాలి వెళ్ళాము, అది ఇప్పటికి చూసుకున్నా సరే ఒక మెమొరీ కింద అలా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈవెన్ ఐ వుడ్ ప్రిఫర్ ఫొటోస్ ఎవ్రీ స్టాప్, వేర్ ఎవర్ యూ గో, లెట్స్ టేక్ యాజ్ అ మెమొరీ అట్లీస్ట్ 1 or 2. నాట్ లైక్ ఒక డంప్ ఇంతన్ని చేసేయాలి అని లేకపోయినా సరే అట్లీస్ట్ 1 or 2 అయినా సరే, జస్ట్ ఫర్ ఆ రిమెంబరెన్స్ కోసం. అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సోవనీర్స్ ఆర్ మెమొరీస్ ఓన్లీ? సోవనీర్స్. మా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మా ఫ్రిడ్జ్ చూస్తేనే చాలా మంది బాబ్రే అనుకుంటారు. అది ఇంకా చాలా తక్కువ, బట్ 2 years లో అంత నింపేసామంటే అది చాలా చాలా గ్రేట్. సో ఏ ట్రిప్ కి వెళ్ళినా, ఏ షార్ట్ ట్రిప్ అయినా లాంగ్ ట్రిప్ అయినా మా ఒక ఇద్దరికి మెమొరీ కింద అది బాగా హ్యాబిట్ అయిపోయింది అనమాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకోవడం. సో ఎస్, సోవనీర్స్. ఓకే, ఆ కైండ్ ఆఫ్ సోవనీర్స్. ఏదైనా కొనేది ఏదైనా కంపేర్ చేస్తే లెట్స్ సే మనం బాలి వెళ్ళాము, అక్కడ అందరికి కొనేది ఎక్కువ ఇష్టమా, లేకపోతే మెమొరీస్, అక్కడ మన మెమొరీస్ ఎక్కువ ఉండదు? ఎందుకంటే సోవనీర్స్ కమ్స్ నాట్ ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అవును, బట్ అందరికి కొనేది అంటే అది మళ్ళా తప్పుగా వెళ్తది. అంటే డిపెండ్స్, డిపెండ్స్ ఆ ప్లేస్ బట్టి. ఇప్పుడు మనం బాలి వెళ్ళాము, కొన్ని తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత కోల్కతా అది వెళ్ళాము, అక్కడ ఏం ఉండదు, తీసుకురాలేదు. ఊటీ వెళ్ళాము, అప్పుడు టీ ఇవన్నీ తీసుకొచ్చాము. ఫేమస్ ప్లేస్ బట్టి అక్కడ బాగుంటది, ఫేమస్, ఇక్కడ మనకి దొరకవు అన్న లాంటివి అయితే తీసుకొస్తాం, లేదంటే లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హైకింగ్ ఆర్ స్విమ్మింగ్? రెండు రావంటావా? రెండు రావు కాబట్టి ఉన్న దాంట్లో వెతుక్కోవాలి, వర్స్ట్ లో బెస్ట్ కాబట్టి స్విమ్మింగ్. అట్లీస్ట్ అక్కడ కూర్చుని లెగలుగా అన్నా. నాకైతే హైకింగ్ ఇష్టం. చేసా చాలా సార్లు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ జర్మనీ వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ తో వెళ్ళాం అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఎ బిగ్ హైక్, జస్ట్ కొంతవరకు వెళ్ళాము, వచ్చేసాం అనమాట. నేను పెళ్లికి ముందు చేశాను, వంజంగి వెళ్ళాను, అప్పుడు ఒక 6-7 kilometers అది ఉంది, తక్కువేం కాదు. అది ఇంకా డేంజరస్, నేను వెళ్ళిన దాంట్లో చాలా, అటు సైడ్ ఉన్న వాటిలో చాలా డేంజరస్. 6-7 kilometers 5-6 kilometers అనుకుంటా వంజంగి. మేము టాప్ వరకు వెళ్ళాము. మేము టాప్ వెళ్ళి అక్కడ మేము మంటలు వేసుకుని కూడా చేసాం. మేము టాప్ వరకు వెళ్ళాం, నిజంగా 5 kilometers అలా అట్లీస్ట్ ఉంటది. నవ్వుతారేంటి? చూస్తున్న తెలుసు ఎంత పోనీ 2.5-3 kilometers అసలు కాదు, అంతైతే కాదు. సీ దట్ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, లెట్స్ సీ దట్ లేటర్. ఓకే, నేను ఓకే. హిడెన్ జెమ్స్ ఆర్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్? ఐ వుడ్ ప్రిఫర్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్, ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్ళి అది చూడలేదంటే ఓకే మీరు వెళ్ళారా, ఓకే మీరు ఎక్కడ చూడలేదు, ఇట్స్ ఏమంటారు అందరూ అడిగారు చేశారు అనేది పెట్టుకోకుండా, ఈవెన్ మనకు కూడా ఓకే మనం వెళ్ళాము అని చెప్పుకోవాలంటే ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్. నాకు కూడా ఫేమస్ టూరిస్ట్ స్పాట్, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో కొన్ని లైక్ ఏమంటారు ఆ స్పాట్స్ చాలా ఫేమస్. ఇప్పుడు బాలిలో లెంపియాంగ్ టెంపుల్, అక్కడికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళాల్సిందే. ఆల్మోస్ట్ 1 day మాకు మొత్తం డే అంతా అయిపోయింది, ఎందుకంటే ట్రావెల్ కి 2.5-3 hours పట్టింది. అక్కడ ఫోటోకి జస్ట్ ఫర్ ఫోటో ఆల్మోస్ట్ 3.5 hours వెయిట్ చేసాం మేము, 3.5-4 hours. సో అగైన్ మళ్ళీ రావడానికి 3.5 hours అయిపోయింది. ఆ రోజు డే అంతా అయిపోయింది అనమాట, ఇంకేమి కవర్ చేయలేకపోయాం అనమాట. అంతే. సో ఆ ఫేమస్
స్పాట్స్ కి వెళ్ళకుండా రిటర్న్ వస్తే వెళ్ళలేదా అక్కడికి అని అంటారు. సో అందుకనే ఇంకా అది కూడా కవర్ చేసేయాలన్నమాట. కపుల్ సెల్ఫీ ఆర్ ఆస్క్ సమ్వన్ టు టేక్ యువర్ ఫోటో. నేనైతే ఎవరికైనా ఫోన్ ఇచ్చి తీయండి అని అంటా, కానీ కొన్ని సార్లు సెల్ఫీ ఓకే, బట్ ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ ఓకే, ఎందుకంటే బ్యాక్ కెమెరా నుండి మంచిగా వస్తుంది, వీ కెన్ జస్ట్ సి. సెల్ఫీలో అయితే అంటే ఒక విధంగా సెల్ఫీ కూడా ఒకటే మంచిదే, మనం చూడొచ్చు ఎలా చూస్తున్నాము, మనం ఎలా ఉన్నాము అనేది చూసుకోవచ్చు, ఆ విధంగా సెల్ఫీ. బట్ ఐ వుడ్ ప్రిఫర్ గివింగ్ ఫోన్ టు సమ్మన్ ఎల్స్. నేను కూడా అంతే, ఎందుకంటే అప్పుడే మనము బాగా కనిపిస్తాము అంటే ఫుల్ గా, అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఆ మాత్రం మనకు కనిపిస్తుంది. సెల్ఫీ అంటే ఓన్లీ మనుషులే. కొంతవరకే ఉంటది కాబట్టి. సో అదే సెల్ఫీ కొంచెం ట్రైపాడ్ పెట్టి దూరంగా తీస్తే అప్పుడు కొంచెం కవర్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఐ ప్రిఫర్. వన్ లాంగ్ వెకేషన్ ఆర్ సెవెరల్ షార్ట్ ట్రిప్స్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు చెప్పు. లాంగ్ వెకేషన్ అంటే మరి 2 weeks కి అలా కాదు, సెలవులు ఉండవు కాబట్టి. ఉండవు కాబట్టి నాకైతే ఈ పాయింట్ కరెక్ట్ పాయింట్ కాబట్టి నా వరకు అయితే సెవెరల్ షార్ట్ ట్రిప్స్. ఎందుకంటే ఎట్ స్ట్రెచ్ నాకు లాంగ్ వెకేషన్స్ కి హాలిడేస్ ఇవ్వరు, లీవ్స్ ఇవ్వరు. సో వన్ ఆఫ్ ద రీజన్ అది. నాకు సెవెరల్ షార్ట్ ట్రిప్స్ నాకైతే. నాకు కూడా అంతే, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ తిరిగాము, కొన్ని చేసాము అన్న రిమెంబరెన్స్. ఓకే, సో అలా ఫుల్ఫిల్మెంట్, మనకి సాటిస్ఫాక్షన్ అలా ఉండడానికి అన్నట్లు. సో ఐ వుడ్ ప్రిఫర్ సెవరల్ షార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి ఫస్ట్. ఓవర్ ప్యాకర్ ఆర్ మినిమల్ ప్యాకర్? ఐ ఆమ్ తో మినిమల్ ప్యాకర్, షీఈస్ తో ఓవర్ ప్యాకర్. ఓకే, ఎలా అంటారు చూసారు కదా మీరు, చాలా వరకు చూసే ఉంటారు, దిస్ ఇస్ ఫర్ మార్నింగ్, దిస్ ఇస్ ఫర్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఫర్ ఈవినింగ్, గర్ల్ థింగ్స్ అలా అన్నది. మళ్ళీ దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రా థింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకటి అన్నట్లు, జస్ట్ ఇన్ కేస్ లాగా. సో నేనా ఓకే, 4 డ్రెస్సులు ఫర్ ఎగ్జాంపుల్ 4 డ్రెస్ ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి, నెక్స్ట్ 4 డ్రెస్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఒక 4 డ్రెస్సెస్, ఓకే డన్, దట్స్ ఇట్. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా రాత్రి అయినా ఏదైనా అదే డ్రెస్తో ఉండిపోతాం. నైట్ 4 days కలిపి ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ 2 టీ-షర్ట్స్ పెట్టుకుంటే 2 అయిపోయింది. సో అంతే. సో వీళ్ళకైతే మీద నుండి కింద వరకు అన్ని రకాలుగా మేకప్లని, ఇదని అదని, మ్యాచింగ్లని, ఇదని. ఒక ట్రిప్ లో ఒక 30 kgs అది ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్లైట్ లోని ఇద్దరికి కలిపి 30 kgs అది ఇస్తే అందులో 22 kgs 25 kgs ఇదే తీసుకునేది, నాకు 5 kgs ఏదో ఉన్నట్లు వస్తుంది అనమాట. అంతే. అది కూడా ఎందుకంటే మా జీన్స్, నా జాకెట్ అలాంటిది ఏదైనా కొంచెం బరువు ఉంటది కాబట్టి. సో ఇట్స్ లైక్ దట్. నెక్స్ట్ మీ ఫేవరెట్ క్వశ్చన్, ట్రై ఎవ్రీ లోకల్ డిష్ ఆర్ స్టిక్ టు సిమిలర్ ఫెమిలియర్ ఫుడ్? నాకైతే ట్రై మల్టిపుల్ డిషెస్, ఎందుకంటే ఎప్పుడు తినేదే కాకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టేస్టెస్. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏందో చెప్పుకుంటాను, బట్ స్టిల్ ఏంటది, ఐ వుడ్ ప్రిఫర్ డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్. నాకైతే స్టిక్ టు ఫెమిలియర్ ఫుడ్. నాకు కొంచెం, నేను చాలా పిక్కి ఫుడ్ విషయంలో. సో డిఫరెంట్ గా ట్రై చేయలేను, అంటే అంత రిస్క్ తీసుకోలేను అనమాట. ఇతను ట్రై చేసి బాగుంది అని చెప్తే అప్పుడు అందులోంచి కొంచెం తింటాను. సో నాకు ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ. సో అదనమాట. ట్రావెల్ ప్లానర్ ఆర్ స్పాంటేనియస్ ఎక్స్ప్లోరర్? ట్రావెల్ ప్లానర్, ఎందుకంటే చెప్పా కదా, ఇది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ రిలేటబుల్ క్వశ్చన్. ముందు క్వశ్చన్ కి నేనైతే ప్లాన్ చేసుకుని వెళ్తా, మోస్ట్లీ ఆ ప్లాన్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ చేద్దాం అని అనుకుంటా, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని తెలియదు కానీ, బట్ ఐ వుడ్ ప్రిఫర్ దట్. ఇక్కడిక్కడ లోకల్లో తిరుగుతున్నాం అంటే ప్లాన్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ దూరంగా వెళ్తే ప్లాన్ చేసుకోకపోతే క్లమ్జీ అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది, అక్కడికి వెళ్ళి కూడా వేస్ట్ అనమాట. సో నాకు కూడా ట్రావెల్ ప్లానర్. ఎస్, I think that's all for the travel edition questions. Yes. We'll come up with new challenges, funny Q&A, sit and activities, talk videos. Yes. new activities. అండ్ కమెంట్ చేయండి మీకు ఏం కావాలి ఏంటనేది, ఏవైనా మీరు మా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లైక్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేది, దెన్ వీల్ ట్రై టు డూ దోస్ థింగ్స్. Yes.
సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రౌడీ పిల్ల. Yes, see you again. బాయ్ బాయ్.